చూస్తున్నారు కదా, ఆవు చూస్తున్నారు కదా, ఇట్లా మార్కెట్ లో అయితే ఆవులు కొమ్ములు చెప్తా ఉంటారు. ఇక్కడ చూసినట్టయితే ఇట్లా ఉన్న కొమ్ములని ఎలా చేస్తారు చూడండి ఒకసారి మీరు. వాళ్ళ అమౌంట్ ఎంత ఛార్జ్ చేస్తారు, గెట్కలు కూడా తీసుకుంటారు ఆవులవి, కొమ్ములు గెట్కలు తీస్తా ఉంటారు. ఒకసారి మనం ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటో ఒకసారి తెలుసుకున్నాం. కొమ్ములు చెక్కలకి ఎంత తీసుకుంటారా? ఆవుకి ఎంత తీసుకుంటారు? 600. బర్రెకి 1000 రూపాయలు, ఎద్దుకి 800. ఆవు కాదు. ఓకే, కొమ్ములే ఎక్కువ, కాలు గెట్కలు కూడా తీస్తారా? అవి అలాగా రేటా లేక దానిలోనేనా? అవి అలాగా రేట్. గెట్కలు దేనికి ఎంత తీసుకుంటారా? 3000. ఇలా ఉన్న కొమ్ములు చెక్కి మంచిగా చేస్తా ఉంటారు. కొన్ని ఏంటంటే ఆవులు కొమ్ములు ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి కొమ్ములు చెక్కి మంచిగా చేస్తా ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆవులకి ఏమి ఇబ్బంది కాదా? ఇబ్బంది ఏం కాదు. కూడా చిన్న పిల్లలకి రైతుకి అమ్ముతుంది, కసాయికోకుండా రైతు ఓ ప్రాణాన్ని కాపాడినట్టు అయితే. కాళ్ళకి గిట్కలు పెరిగితే ఆవు అడ్డం పడుతుంది, గిట్కలు తీస్తే మళ్ళీ ఎప్పటిలాగా లేచి నడుస్తుంది, వారం లోపల మళ్ళీ తయారైతుంది. గిట్కల వల్ల లేవదు, ఎటువంటి ఆవుకి ఇబ్బంది కలగకుండా కొమ్ములు అనేది తీస్తారని చెప్తున్నారు, గిట్కలు కూడా తీస్తారు. దానివల్ల ఏంటంటే ఆవులకు ఇబ్బంది కాకుండా తీయడం జరుగుతుందని చెప్తున్నారు. వాళ్ళ చార్జెస్ కూడా చార్జ్ చేస్తారు. ఆవులకు 600, 1000 రూపాయలు, ఎద్దులకు అలాంటి చార్జ్ చేస్తారు. డీటెయిల్స్ అయితే తీసుకున్నామని నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను నేను. మీరు ఏ మార్కెట్ కవర్ చేస్తారన్నా? ఎన్ని మార్కెట్లకి వెళ్తారు? సర్దనార్ ఒకటేనా, వేరే మార్కెట్? శంకర్పల్లి వరకు, వికారాబాద్, తాండూర్. ఓకే, వేరే డైరీ ఫార్మ్స్ వాళ్ళు కూడా పిలిస్తే వెళ్తారా? మీ నెంబర్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతారు. ఓకే, మీకు డైరీ ఫామ్ లో ఎవరైనా అవసరం ఉంటే, మీకు కొమ్ములైనా గెట్కలైనా ఆవులకు తీపియాలనుకుంటే అన్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి. ఆవుకి ఎటువంటి నొప్పి కూడా రాదు, దెబ్బ కూడా తగలదు. సేవింగ్ చేసుకున్నట్టు ఆవులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే వీళ్ళైతే పని చేయడం జరుగుతుంది. నెంబర్ చెప్పన్నా మీకు? 9010438413. ఓకే, హైదరాబాద్ మొత్తం ఎక్కడన్నా ఎవరైనా ఫోన్ చేసి వెళ్తారా? ఎక్కడైనా. ఓకే, చెప్పిన రేట్ కి ఏమో తగ్గిస్తారా లేక ఫిక్స్డ్ ప్రైజా? ఫిక్స్ రేట్ 1000 రూపాయలు, ఫిక్స్ ప్రైస్. ఓకే, ఇప్పుడు దూరం నుంచి ఎవరైనా ఫోన్ చేసి అలాగే చార్జ్ చేయాలి. ఓకే, బస్ చార్జెస్ ఇవ్వాలి.